హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మూడవ విడత రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి అనేది దాని గురించి తెలియజేస్తాను. కావున వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నా కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో మన అందరికీ తెలుసు, ఇప్పటి వరకు ఒకటవ విడత అలాగే రెండవ విడత రైతు భరోసా డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే మార్చి 22వ తారీఖు ఒకటవ విడత రైతుల యొక్క ఖాతాలో మొత్తము 3,590 కోట్ల రూపాయలు, అలాగే 70 లక్షల మంది రైతుల యొక్క అకౌంట్లో 1 ఎకరానికి డబ్బులు అనేది జమ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అలాగే చూసుకున్నట్లయితే మళ్ళీ రెండవ విడత ఏప్రిల్ 20 తారీఖు నాడు రెండవ విడత 2 ఎకరాలు చొప్పున రైతుల యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. సో అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు రైతులు మూడవ విడత డబ్బులు అనేది ఎప్పుడు రావడం జరుగుతుందనేది ఎదురు చూస్తున్న సమయంలో మనకు గవర్నమెంట్ నుంచి అంటే కీలకమైన ప్రకటన రావడం జరిగింది. సో చూసుకున్నట్లయితే అతి త్వరలోనే మూడవ విడత రైతు భరోసా డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం అనేది రెడీ అయింది. అదేవిధంగా ఆర్థిక శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మూడవ విడత కింద 3 ఎకరానికి రైతు భరోసా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అనేది డబ్బులని సమకూర్చడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అతి త్వరలో మూడవ విడత అదేవిధంగా 3 ఎకరానికి చొప్పున రైతు భరోసా డబ్బులు వేయడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రెడీ అవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే దానికి ఆర్థిక స్థితి అంటే డబ్బులు సమకూర్చడానికి కూడా రెడీ చేయడం జరిగింది. సో ఈ త్వరలో ఈ 2-3 రోజుల్లో ఈ మూడవ విడత రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేయడానికి రెడీ ఉందన్నమాట. సో రైతులు మీకు ఒకటవ విడత రెండవ విడత డబ్బులు ఇంకా రాని వాళ్ళు ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి మీ ల్యాండ్ డీటెయిల్ని అప్డేట్ చేయించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మూడవ విడత డబ్బులు కూడా వస్తాయి. దానికన్నా ముందు మీకు ఏమైనా అప్డేట్ చేయాలని ఉంటే తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలి, ఏవో ఏవిఎస్ దగ్గర. సో అదేవిధంగా బ్యాంక్ అకౌంటు అదేవిధంగా ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తము అప్డేట్ చేయించుకొని ఉన్నట్లయితే మీకు మూడవ విడత డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి. సో అదేవిధంగా గవర్నమెంట్ ఇప్పుడు ఈ మూడవ విడత రైతు భరోసా డబ్బులు వేయడానికి రెడీ ఉంది. ఈ మూడవ విడత డబ్బులు వచ్చినట్లయితే రైతులు విత్తనాలు మరి ఎరువులు వాటికి వినియోగానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మూడవ విడత డబ్బులు రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. సో కావున మీరు కూడా అందరూ మీ డీటెయిల్స్ ఏమైనా అప్డేటింగ్కి ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలి. అదేవిధంగా రిలీజ్ చేసే 2-3 రోజుల ముందు మళ్ళీ కొత్త పట్టా పాస్బుక్ వచ్చిన వాళ్ళకు కూడా అప్డేట్కి వీలు ఉంటుంది, ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. కావున అప్డేటింగ్కి ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి అప్డేట్ చేసి రెడీ పెట్టుకున్నట్లయితే మీకు కూడా ఈ మూడవ విడత రైతు భరోసా డబ్బులు అనేది మీ అకౌంట్లో రావడం జరుగుతుంది. ధన్యవాదం.